పరీక్షల సందడి మొదలైంది. విద్యార్థులందరూ కూడా అధ్యాపకులు అలాగే తల్లిదండ్రులు సూచించిన మార్గాల వైపు పయనించడానికి సిద్ధమయ్యారు. ఏ తల్లిదండ్రులు అయినా సరే అధ్యాపకుల దగ్గరికి వెళ్ళి మా పిల్లవాడు బాగా చదవాలి అంటే ఏం చేయాలి అని అంటే అధ్యాపకులు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లవాడు కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి. చేస్తే తప్పకుండా పిల్లవాడు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాడు అని చెప్తారు. మనకు చాలా కాలం నుంచి కాన్సన్ట్రేషను ఎలా సాధించాలి అనే దానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో పని చేయాలని చెప్పడమే ఎక్కువగా వింటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో కూడా అధ్యాపకులందరూ కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఎట్లుండాలి, ఫోకస్ అనేది ఎంత అద్భుతంగా ఉండాలి అని మనకి మహాభారతంలోంచి అలా అర్జునుడి గురించి ఒక స్టోరీ చెప్తారు. పెద్ద స్టోరీ కానీ చాలా చిన్నగా చెప్తాను నేను. మనకి మహాభారతంలో కౌరవులకు కానీ పాండవులకు కానీ గురువు ఎవరో అందరికీ తెలుసు, ద్రోణాచార్యుడు. అలాగే వాళ్ళకి ఒక ఫైనల్ టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో అందరిని పిలిచి చెట్టు మీద ఒక పక్షిని చూపించి ఆ పక్షి కనుగుడ్డును ఛేదించాలి అని అక్కడున్న కౌరవులకు పాండవులకు చెప్తారు. ముందు ధర్మరాజును పిలుస్తారు. ధర్మరాజు వచ్చి ఆ చెట్టుపై ఉన్న పక్షి కనుగుడ్డుకు నువ్వు ఏం చేసి దాన్ని ఛేదించాలని ద్రోణాచార్యుడు చెప్తాడు. ద్రోణాచార్యుడు చెప్పిన తర్వాత ధర్మరాజు పూర్తి ఏకాగ్రతతోటి పక్షి బోర్డును ఛేదించడానికి రెడీ అవుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ధర్మరాజు, నీకు చెట్టు కనిపిస్తుందా? వెంటనే ధర్మరాజు, కనిపిస్తుంది గురుగారు. ఆకులు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి గురుగారు. పక్షి కనిపిస్తుందా? కనిపిస్తుంది. పక్షి ఈకలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. పక్షి కనుగుడ్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది. అనగానే వెంటనే ద్రోణాచార్యుడు అంటాడు, ధర్మరాజు నువ్వు ఫెయిల్ అయినావు, పక్కకు జరుగు అంటాడు. ఆ తర్వాత చాలామందిని పిలుస్తాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. ద్రోణాచార్యుడు వీళ్లకు చెప్పిన లక్ష్యాన్నే అర్జునుడు కూడా చెప్తాడు. వీళ్ళు ఎక్కుపెట్టిన తర్వాత అప్పుడు ద్రోణాచార్యుడు మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తాడు. అర్జునుడు, నీకు చెట్టు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఆకులు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. పక్షి కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఈకలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. మరి నీకేం కనిపిస్తుంది? నాకు ఒక పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది. దాన్ని ఛేదించు అంటాడు. అప్పుడు అర్జునుడు ఎక్కుపెట్టిన విల్లంతో ఆ కనుగుడ్డును ఛేదించేస్తాడు. ఇది మనం చాలా పాపులర్గా వింటున్న కథ. ఇది మనకు ఎట్లా వర్తిస్తుంది అంటే, ఏ వ్యక్తి అయినా సరే పూర్తి స్థాయి ఏకాగ్రతను వినియోగిస్తే ప్రతి విషయం కూడా, అంటే చెట్టు చిటారు కొమ్మనున్న పక్షి యొక్క కనుగుడ్డు అంత చిన్న ఉన్నప్పటికీ అర్జునుడికి చాలా స్పష్టంగా అది మాత్రమే కనిపించింది. అంటే ఏంటి, చుట్టుపక్కల ఉన్న ఏవి కూడా ఆ అర్జునుడిని డిస్టర్బ్ చేయకుండా ఉన్నది. అంటే పూర్తి స్థాయిలో, అంటే ఆలోచనలు, తన చుట్టుపక్కల ఉన్న డిస్టర్బెన్సు ఏవి కూడా అర్జునుని ఏమి చేయకుండా అనుకున్న దానిపైనే గురి పెట్టడం వల్ల వచ్చిన ఒక గొప్ప మానసిక స్థితి అది. అలాగే మనకు కూడా ఇలాంటి స్థితి తెచ్చుకోవాలి. మనము మ్యాథ్స్ చేస్తున్నప్పుడు పూర్తి స్థాయి మ్యాథ్స్ మీద ఉండేట్టు, మనం ఇంగ్లీష్ చదివితే పూర్తి స్థాయి ఇంగ్లీష్లోనే ఉండేటట్టు మనం చేసుకోగలిగే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకుంటే మనం కూడా అర్జునుని లాగానే పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించవచ్చు. ఎలా? దానికి 4P ప్రిన్సిపల్ అని అంటాం. 4P ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ P ప్రిపేరింగ్ స్టడీ ఎన్వైర్న్మెంట్. అంటే స్టడీ ఎన్వైర్న్మెంట్ మనం 2 రకాలుగా చూసుకోవాలి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్గా ఏంటి, మనం పూర్తి స్థాయిలో చదువు కోసమనే ఆలోచన, అంటే ఏ స్థాయిలో మన ఇంటెన్షన్ను పెట్టుకుంటున్నాం. ఇంటెన్షన్ ఆల్వేస్ క్రియేట్స్ ది అటెన్షన్. అటెన్షన్ లీడ్స్ టు కాన్సన్ట్రేషన్. కాబట్టి మనం ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్ని పూర్తి స్థాయి అటెన్షన్కు ప్రిపేర్ చేయడం, అలాగే బాహ్య పరిస్థితులను కూడా మనం మన ఇంట్లో కూర్చొని ఎక్కడ చదువుకుంటున్నామో అక్కడ వాతావరణాన్ని చదువుకి అనుకూలంగా. సెకండ్ P పోస్ట్పోన్ ఎమోషనల్ థాట్స్. అంటే ఉద్వేగపరమైన ఆలోచనలను, ఉద్వేగాలను మనము పోస్ట్పోన్ చేయడం. మనం ఈ 2-3 నెలల కాలం పాటు పూర్తి స్థాయిలో నా ఆలోచనలు, నా
అవసరాలు, నా పనులు అన్నీ కూడా చదువుకు సంబంధించే ఉంచుకునేటట్టుగా మనని మనం సంసిద్ధం చేసుకోవడం. మనం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మన స్నేహితుల నుంచి మనకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. వాళ్ళు ఇంత చదివా అని చెప్పేసరికి మనము చాలా ఎమోషనల్ అయిపోతాం. మనము అంతే విధంగా చదవాలనే ఒక ఆలోచనను మనం అడాప్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మనకున్న శక్తియుక్తులను బట్టి, మనకున్న సమయాన్ని బట్టి మనం ఎంత చదవాలనో నిర్దేశించుకునే ఒక పరిధిని మన ఆలోచనలో మనం క్రియేట్ చేసుకోవడం. 3P హ్యావ్ ఏ స్టడీ ప్లాన్ అంటే రోజు అవైలబుల్లో ఉన్న టైంను మనకున్న 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులను సమాన స్థాయిలో సమదృష్టితో వాటన్నిటినీ మనం ప్లాన్ చేసుకోవడం. అలాగే మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ 4P ఏంటి అంటే స్ట్రాటజీ. మనం వార్షిక పరీక్షల్లో మనం అనుకున్నన్ని మార్కులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఎలాంటి పద్ధతిని మనం పాటిస్తున్నాం. మనం లాంగ్ క్వశ్చన్లు ఎక్కువ చదివి షార్ట్ క్వశ్చన్లు తక్కువ చదువుదామా, లేదు టీచర్లు చెప్పినట్టు మనం అన్నిటికీ సమానమైన సమయాన్ని ఇచ్చి మనం చదువుదామా, అర్థం చేసుకొని బట్టి మనం చదువుదామా. సో ఈ స్ట్రాటజీ మనం నేర్చుకునే పద్ధతి లోపల ఏ విధంగా చేస్తే అది మనకు అనుకూలంగానూ మనం అనుకున్నన్ని మార్కులు సాధించే దిశలో ప్రయాణం చేస్తామో ఇది మనం సైంటిఫిక్గా నిర్ణయించుకొని మనం ఈ 4P ప్రిన్సిపల్ కనుక పాటిస్తే మీరు తప్పకుండా ఏకాగ్రతను మీరు సాధించి మీరు పూర్తి స్థాయిలో మీరు నేర్చుకున్న అంశాన్ని అవసరమైనప్పుడు అనుకున్న సమయంలో మన మెమరీని రికలెక్ట్ చేసి పరీక్షలను అద్భుతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతులు మీరు పాటించి మంచి మార్కులు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.